మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి సహోదరులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి రూబేను చాలా మంచి వ్యక్తి. మరి ఎలాగంటే ఆయన ఎవరిని బాధ పెట్టే వ్యక్తి కాదు. నాకు ఎప్పుడు పరిచయం అంటే రూబేను 2008 సంవత్సరంలో, అప్పుడే నేను రక్షణ తీసుకున్నా. మరి నా గురించి ఆయన ఏం చేసిండంటే హౌజ్లో నీళ్లు పట్టి పెట్టిండు, క్లీన్గా చేసిండు హౌజ్. నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది. మరి అంత మంచి పరిచారికుడు. మరి చాలామంది వాక్యాన్ని బోధిస్తారు కానీ పనులు చేయరు. కానీ ఆయన సంఘంలో మంచి పని చేసిండు. మరి ఆయనని గురించి చెప్పే మాటలు చాలా ఉన్నాయి కానీ అంత టైం సరిపోదు. ఆయన కొద్దిగా షార్ట్ కట్లు అక్కడక్కడ చెప్తా. ఎందు గురించి అంటే ఆయన నిజాతిపరుడు, నీతిమంతుడు. మరి ఆయన ఒకరి ఛాయ కూడా ఇంతవరకు తాగంగా నేను చూడలేదు. ఒకరు ఓపిస్తే తాగంగా చూడలేదు. ఇదే ఈ బుద్ధ సముద్రానికి మేము ఎన్నోసార్లు వచ్చినాం. వస్తే రోడ్డు పైన ఒక హోటల్ ఉంటుంది, హోటల్ ఉండే. మరి ఆ హోటల్కి తీసుకుపోతుండే ఛాయకు. తీసుకుపోయి ఆ హోటల్ ఆయనకు ఎప్పుడు పైసలు కడుతున్నాడో తెలియదు కానీ మా తన నుంచి ఒక్క పైసా కట్టనీయకుండే. మా ఊరికి వచ్చిండ్రు సార్ మీరు, ఇది నా ఊరు ఇది అని చెప్పి మీసాలు దూకుంటూ మాట్లాడుతుండే. ఆ మీసా దూకుట్లో కూడా చాలా సంతోషంగా అనిపిస్తుండే. మరి అంత మంచి వ్యక్తి. మరి ఆయన ఎక్కడన్నా ప్రయాణం చేయాలంటే ఒకసారి గుర్జాల తీసుకెళ్ళాం. గుర్జాల అయితే ఇక్కడ నుంచి మేము బండికి వెళ్ళాం. నేను మరి సామేలు అప్పుడు బాగుండే, గట్టిగా ఉండే. మరి రాజరత్నము, నేను, మరి రూబేనయ్య గుర్జాల పోయేటప్పుడు బండిలో ఆయనకు జామ పండ్లు కొనిచ్చిన. చలికాలం అప్పుడు జామ పండ్లు కొనిస్తా. జామ పండు తినడు, ఛాయ్ తాగమంటే ఛాయ్ తాగడు, నీళ్ళు తాగమంటే నీళ్ళు తాగడు. ఏం సార్ ఇట్లా అంటే, ప్రయాణంలో నాకు ఏది పడదయ్యా, నేను అసలు ఏది తినడు ఆయన ప్రయాణంలో. అది ఇప్పటికి నాకు మతికి వస్తుంది. మరి ఆడిపోయినంత వరకు ఏం ముట్టలేదు, మంచి నీళ్ళు కూడా తాగలేదు. కానీ మరి అది చూస్తే నాకెంతో, అరే మేము ఆకలి తట్టుకోలేము, నీళ్ళు తాగకుండా ఉండలేము, కానీ ఈయన ఉన్నాడంటే మరి ఆయన తట్టుకుంటున్నా అంటే గట్టి శరీరం అని చెప్పి అనుకుంటుంటే ఆయన ప్రభావం అది, ఆయన పట్టుదల అది. మరి ఎందుకు తాగవయ్యా టీ, చాయ్, కాఫీ ఎందుకు తాగవు, నీళ్ళు ఎందుకు తాగవు అంటే నాకు పడదు సార్, అది అయితే నాకు ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటుండే. మంచి వ్యక్తి. అయితే మరి ఇంకొక ఆయన హృదయాన్ని, చాలా మెత్తటి హృదయాన్ని చెప్పి నేను ఎప్పుడు గమనించిందంటే, మా తాన ఇదే చర్చిలో సీను సామేల్ అని చెప్పి ఆ ఇద్దరు పిల్లల్ని చదివిపిస్తుంటే, పగలంతా ఆయన ఉంటుండే, రాత్రి నేను ఉంటుంటే. మరి రాత్రల్లా ఆయన ఉంటుండే, ఒక్కొక్కసారి పగలంతా నేను ఉంటుంటే. ఆ పిల్లలకు బాగా సేవ చేసిండు. ఆయన వండి పెడుతుండే. ఆ పిల్లల్ని ఒక తన మనమన్లను ఎట్లా చూసిండో తెలియదు కానీ అంతకంటే ఎక్కువ చూసుకుంటుండే. అయితే ఆ పిల్లలు ఒకసారి సీను అనే పిల్లవాడు ఏం చేసిండు, చెట్టు ఎక్కిండు. అది మామిడి చెట్టు ఉండాడు. మామిడి చెట్టు పండ్ల గురించి ఎక్కిండు, కింద పడ్డాడు. కింద పడితే దెబ్బ తాకింది. ఆ పిల్లని తెచ్చి ఎస్బీఎస్లా అడ్మిట్ చేసిండ్రు. మరి సార్ నాకు ఫోన్ చేసి ఇటు సంగతి అయ్యా పోయిరాపో అంటే, నేను తర్వాత వస్తాయ్యా బస్సులో ఉన్న పోయిరాపో అని చెప్పి అంటే నేను ఎస్బీఎస్ పోయినా. నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడంటే, విచిత్రంగా ఏడుస్తున్నాడు పెద్ద మనిషి. ఏమైంది అని చెప్పి అంటే, లేదయ్యా పిల్లానికి దెబ్బ తాకింది బాగా అని చెప్పి అంటే, నాకు బైబిల్లో ఒక మాట మతికి వచ్చింది. ఏహెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో, నూతన హృదయముని మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను, మీలో నుంచి రాతి గుండెని తీసివేసి మాంసం గుండెని మీకు ఇచ్చేదను అని చెప్పి ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందు గురించి అంటే, మరి ఆయన మరి పిల్లానికి దెబ్బ తాకిందని చెప్పి మరి అంత బాధపడుతున్నా అంటే, ఏడుస్తున్నా అంటే నాకు ఒక రకమైనటువంటి ఆలోచన కలిగింది. అట్లా మెత్తటి హృదయమైనది, జాలిగుండె. ఒకరితోని రాజరత్నం చెప్పినట్లుగా ఆయన నోటిగుంట బూతులు కానీ పోకిరి మాటలు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఆయన నోటిగుంట రాలేదు. చాలా మంచి వ్యక్తి.
మరి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి రూబేను. మరి ఈ ఊళ్ళో ప్రతి చలికాలం సార్ మీటింగ్ పెట్టేది 5 రోజులు, ఏప్రిల్ మరి మీటింగ్ పెట్టేది. మరి ఆయన బట్టలు తెల్లటి బట్టలు ఉండాలి, ఆ మీసాలకు ఆ బట్టలకు ఆయనకు భలే షూట్ అయింది. తెల్ల మీసాలు తెల్లటి బట్టలు. అది 5 రోజులు మీటింగ్ అంటే నేను ఎక్కడ చూడలేదు, కానీ ఈడ చూస్తుంటే సంతోషపడుతుంటే, మేమంతా సేవకులం చాలా మంది వస్తుంటే మాకెంతో సంతోషం అనిపిస్తుండే. మరి ఆయన ఆ 5 రోజులు ఎట్లా ఉంటుండే, మరి వేరే మనిషిలాగా అనిపించకుండే మంచి యాక్టివ్గా ఉంటుండే, పసిపిల్లగానిలాగా ఉంటుండే, మంచి అందరితో సంతోషంగా మాట్లాడుతుండే. మరి రాజరత్నం చెప్పినట్లుగా ఇక్కడ పాత ఇల్లు ఉన్నప్పుడు ఆ పాత ఇల్లు చూస్తే రాజుల కుటుంబాలు గుర్తుకొస్తుండే. మరి ఆ ఇంట్లో జొరడమే ఒక ద్వారం, కానీ ఆ ఇంట్లోకి వస్తే ఎన్ని ద్వారాలు ఉంటుండే మాకే తెలియదు. అర్రలు ఉంటుండే, కానీ చాలా చక్కగా అనిపించింది. మరొక రోజు నిజామాబాద్ నుంచి మా లాజరన్న వచ్చిండు, ఇక్కడనే ప్రార్థన అయింది, అయిన తర్వాత ఇక్కడనే వండుకున్నాం. కాబట్టి చాలా మంచి వ్యక్తి. మరి ఆయన ఒక విధంగా మాకు చాలా మట్టుకు మా ఊళ్ళకు, మా కోయోళ్ళకు మరి ఆయన గురించి అందరికీ తెలుసు. ఎట్లా తెలుసు అంటే ఆయన మీసాలను చూసి గుర్తుపడతారు. మరి ఎట్లా తెలుసు అంటే, ఇంకోటి మా వాళ్ళు చాలా మంది జడ్చర్లలో బాప్తీసం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఆయన నీళ్లు పట్టిండు. హౌజు గడుగుతుంటే ఇద్దరం కలిసి, ఒక్కొక్కసారి ఇద్దరం కలిసి హౌజు గడిగి నీళ్లు పడుతుంటే. మరి ఆయన అంటే రూబేన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ విధంగా చనిపోయిందంటే కూడా మన్నాడు దానికి చాలా మందికి చెప్తే, ఫోన్ల ద్వారా చెప్తే, అయ్యో పాపం పెద్ద మనిషి బాగుండే కదా అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మరి చాలా మంది బెంగళూరులో, మరి చాలా మంది మద్రాసు దిక్కు అక్కడ ఉన్నారు మా వాళ్ళు. కాబట్టి మరి పెద్ద మనిషి చచ్చిపోయిందంటే అందరికీ పారకపోయింది. భూత్పూర్, మోతినగర్, కోయనగరు, మరి గుర్జాల చాలా మందికి తెలిసిపోయింది. కాబట్టి మంచి వ్యక్తి. అలాంటి నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకోవడము ఎంతో ఆశీర్వాదకరం. మరి బైబిల్లో 116వ కీర్తనలో 15వ వచనంలో అంటున్నాడు, అక్కడ యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. దేవుని ఇప్పుడు సాధ్యంగా చాలా మంది ఆ వయసులో, అంటే వయసు చావుకు చిన్న పెద్ద తేడా లేదు, ఎప్పుడైనా చనిపోవాల్సిందే. కావని దేవుని నమ్ముకొని చనిపోయే దాంట్లో ఆశీర్వాదం ఉంది. అందులో యేసుక్రీస్తుని నమ్ముకొని చనిపోయే దాంట్లో చాలా ఆశీర్వాదం ఉంది. ఎందు గురించి అంటే, మనము నరకంలో పడం, పరలోక జీవితం మనది, ఆశీర్వాదకరమైన జీవితం. కాబట్టి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువైంది. ఆ విలువ కలిగినటువంటి మరణాన్ని మనం పొందాలి. మనం పొందాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని ఎరగాలి. నిత్య జీవం ఉంటుంది మనకు. యేసుక్రీస్తుని ఎరిగి ఆయన ఆజ్ఞల యందు, ఆయన మాటల యందు మనము జీవిస్తే మనకు నరకం అనేది ఉండదు, స్వర్గమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నరకము స్వర్గం ఉందని చెప్పి మనం ఎట్లా నమ్మాలి? బైబిల్లో లోకసువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక ధనవంతుడైనటువంటి వాడిని చూస్తాము, దరిద్రుడైన లాజరును చూస్తాం. లాజరు ఈ లోకంలో శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, చనిపోయిండు, అబ్రహాం రొమ్మున, దేవుని రొమ్మున ఆనుకున్నాడు. కానీ ధనవంతుడు కూడా మరి ఏ విధంగా జీవించిండు? ఆయనకి ఇష్టమైచ్చినట్లుగా జీవించిండు. ఆయన ఇష్ట ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా జీవించలేదు. ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతికిండు. ఆయన ఇష్ట ప్రకారంగా జీవించి ఆయన కూడా ఒకరోజు చనిపోయి ఎక్కడున్నాడు? నరకంలో బాధపడుతున్నాడు. ప్రియులరా, మరి ఆ విధంగా నరకంలో బాధపడడం దేవునికి ఇష్టం లేదు. మనము దేవుని బిడ్డలుగా బ్రతికి నిత్య జీవనం ఉండడం ఆయనకి ఇష్టం. అందు గురించి ఏహెచ్కేఎల్ గ్రంథంలో కూడా 18:23 అంటున్నాడు, ఒక దుర్మార్గుడు, ఒక పాపి మరణించటం వలన నాకు సంతోషం కలగదు అంటున్నాడు. తన మనసు మార్చుకొని బ్రతికితే నాకు సంతోషం కలుగుతుంది అంటున్నాడు. మనసు ఎక్కడ మారుతుంది? యేసుక్రీస్తునందు మనసు మారుతుంది. మన గుణాలు మారుతవి, మన తలంపులు, ఆలోచనలు మారుతవి. కాబట్టి అక్కడ మనకు నిత్య జీవం ఉంటుంది. కాబట్టి ప్రియులరా,
మరి రూబేన్ గారు మరి ఆయన చాలా చక్కటి మంచి మనిషి. మరి ఆయన నీతిమంతుడు, యథార్థవంతునిగా నేను ఆయనని చూసిన. ఎందు గురించి అంటే ఆయనకు ఎక్కువ మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు. ఏది మాట్లాడినా తక్కువనే మాట్లాడతాడు. ఒక చిన్న పిల్లని స్వభావం. మరి ఆయన కొడుకులు కూడా, ఆయన ద్వారానే ఆయన కొడుకులు నాకు పరిచయం అంటారు. సీమోను, ప్రకాష్ కూడా చాలా మంచి వ్యక్తి. మరి మనమనులు ఎందు గురించి అంటే ఆయనను బట్టి కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి అయ్య గారికి నా ఒక హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రూబేన్ గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన విషయాలు. అయితే అవన్నీ అందరు చెప్పాలంటే చాలా టైం పడుతుందని క్లుప్తంగా చెప్పాలని నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో శామ్ రూబేన్ గారి గురించి కొన్ని ఆ యొక్క వాస్తవాలను, ఆయన జ్ఞాపకాలను మనతో పంచుకుంటాడు. శామ్ కొత్తూరు వెళ్ళడానికి శనివారం రాత్రే జడిచెల్లు వస్తుండే. అక్కడ రూబేన్ ఉంటుండే. రూబేన్తో ఎక్కువ సమయం గడిపిన వాడు శామ్. కొన్ని విషయాలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం.